ఇక పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రతి 5 ఏళ్లకొకసారి వేతన సవరణ చేసేందుకు ప్రభుత్వం వెంటనే 12వ పీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఇక ప్యాప్టో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నాలు కూడా నిర్వహించారు. ఇక ప్యాప్టో రాష్ట్ర కమిటీ సభ్యురాలు చెన్నుపాటి మంజుల మాట్లాడుతూ 11వ వేతన సవరణ కమిషన్ ముగిసి 11 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం కొత్తది ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు. ఇక సిపిఎస్, జిపిఎస్లను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడంతో పాటు 2003 డిఎస్సి వారికి కేంద్ర ప్రభుత్వ మెమో ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఇక 70 ఏళ్లు దాటిన పెన్షనర్లకు 10%, 75 ఏళ్లు దాటిన వారికి 15% అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ అమలు చేయాలన్నారు. 117 జీవోను రద్దు చేసి ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని కూడా అమలు చేయాలని, ఉపాధ్యాయుల, ఉద్యోగోన్నతుల సీనియారిటీ జాబితాలో ఉన్న తప్పులను సవరించి మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం రీఆర్గనైజ్ చేయాలని కోరారు. ఉద్యోగుల ఆర్థిక బకాయిలు పెండింగుల్లో ఉన్నాయని వాటన్నింటినీ వెంటనే విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో ప్యాప్టో నాయకులు ఎస్ఎండి రఫీ, వి మాధవరావు, జయరావు, వై వెంకట్రావు, ఎస్కే అబ్దుల్ హై, అలాగనే వి జనార్దన్ రెడ్డి, బి వెంకట్రావు, కె శ్రీనివాసరావు, చల్లా శ్రీనివాసులు, పి వెంకట్రావు, జీవీకే కీర్తి తదితరులు పాల్గొన్నారు.